రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో 5 నుంచి 6 రూపాయల వరకు పలికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం 8 రూపాయలకు చేరింది. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో కోడిగుడ్డు ధర 7 రూపాయల 30 పైసలకు పైనే పలుకుతోంది. పౌల్ట్రీ రంగ చరిత్రలోనే ఇదే రికార్డు ధర అని పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు సామాన్యులు మాత్రం గుడ్డు ధరలకు కంగుతిన్నారు. ఇప్పుడు గుడ్డు అంటే అమ్మో వద్దని అంటున్నారు. మామూలు గుడ్లే 8 రూపాయలు పలుకుతుంటే నాటుకోడి గుడ్డు ధరలు 15 రూపాయల వరకు పలుకుతోంది. ఇక డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడం వల్లే కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే కోడిగుడ్ల ఉత్పత్తికి అవసరమయ్యే దాణా, మక్కలు, చేపపొట్టు వంటి వాటి ధరలు పెరిగిపోవడంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణని ఆపేశారు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. గతంలో కనీసం 20 కోట్ల గుడ్లు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. విజయవాడలో కోడిగుడ్డు ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. రానున్న రోజుల్లో కోడిగుడ్డు బంగారాన్ని మరిపించేలా అయిపోతుంది. కోడిగుడ్డు ధర ఈ రోజు ప్రెజెంట్ విజయవాడలో ₹7.25 కేవలం హోల్సేల్ మార్కెట్లో నడుస్తుంది. అదే రీటైల్ మార్కెట్లో అయితే మాత్రం 8.5-9 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చూడొచ్చు, కోడిగుడ్లు హోల్సేల్ షాప్ వద్ద మనం ఉన్నాము. హోల్సేల్ షాప్ వద్దే ప్రస్తుత రేట్ వచ్చేసి ₹7.25 వరకు నడుస్తుంది. అయితే ఇక్కడ కొనడానికి వచ్చినటువంటి కొనుగోలుదారులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాం. అంటే ఇలాంటి రేట్లలో వాళ్ళు ఎక్స్ అనేది కొనుగోలు చేయగలుగుతున్నారా లేదా అని మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే కోడిగుడ్లు కొనడానికి వచ్చారు కదా సార్, రేట్ అది ఎలా ఉంది సార్? కోడిగుడ్డు ధర వచ్చి బాగా విపరీతంగా పెరిగిపోయిందండి. హోల్సేల్లో ₹7.25 తీసుకుంటున్నారు. అదే మామూలు రిటైల్ షాపులో, మామూలు షాపులో అయితే 8.5-9 రూపాయలు అలా తీసుకుంటున్నారు. సామాన్యులు ఈ రేట్లు అయితే భరించలేని పరిస్థితి. ఇదే ఒక్క కోడిగుడ్డే కాదు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు కూడా ప్రతిదీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. గవర్నమెంట్ దీని గురించి ఆలోచించి రేట్లు కంట్రోల్ చేయాలని చూస్తారు. చికెన్ అంటారా, ఎటు మేము కొనుక్కోరు, సామాన్యుడు కొనుక్కొని చికెను మటన్ అసలు సామాన్యుడు కొనుక్కోలేని పరిస్థితి అనుకోండి. చేప అనేది కనీసం కోడిగుడ్డు తిందాము, కోడిగుడ్డు అన్నా కూడా అది కూడా దాదాపు ₹7.25 మామూలు హోల్సేల్ రేట్లోనే ఉంటే రిటైల్లో మామూలుగా కొనలేని పరిస్థితిగా ఉంది. ఇవి కాకుండా కూడా చాలా దారుణంగా ఉండే రేట్లు కూడా చాలా ఇదిగా ఉంది. గవర్నమెంట్ ఒకసారి దీని గురించి ఆలోచించి రేట్లు కంట్రోల్ చేయాలని కోరుతున్నాం. అయితే చూడొచ్చు అసలు రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ప్రెసెంట్ మీకు అంటే షాప్ దగ్గర రేట్ ఎంత ఉంది సార్? రేటు 100 గుడ్లు ₹7.25 మేడం. 100 గుడ్లు 725. అంటే ఒక గుడ్డు ఎంత పడుతుంది? ₹7.25. 725. 25. అయితే చూడొచ్చు 700. సార్, గతంలో ఎంత అమ్మేదండి? గతంలో 550, 600 ఉండేది. ఇప్పుడు పెరిగింది మేడం, ₹100 దాకా. అవును మేడం. చూడొచ్చు అసలు. అంటే మేడం చెప్పండి, గతంలో ఇక్కడ కోడిగుడ్డు స్టార్టింగ్ మన దగ్గర ఎంత ప్రైస్ ఉండేది? మీరు చూస్తున్నప్పుడు మీరు ఇక్కడ వర్కర్ అని చెప్తున్నారు కదా, మీరు స్టార్టింగ్ ఏ ప్రైస్ వరకు గుడ్డు అమ్మారు? ఇప్పుడు ఏ ప్రైస్ పెరిగింది మేడం? ₹4 దాకా ఉందండి. 120, 130 ఉన్నది. ఇప్పుడు వచ్చి కొంచెం రేట్లు పెరిగినాయండి. ఎంత ఉన్నాయండి? ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి అట్ట ₹220, ₹218 అమ్ముతున్నాము. 7 బావుల 100 గుడ్లు. ఒక గుడ్డు అయితే 7 బావులా పడుతుందండి. ఒక గుడ్డు 7 బావులు? అవునండి. 30 గుడ్లు అండి. 30 గుడ్లు ఎంత అవుతుంది? 30 గుడ్లు అంటే ₹218 పడుతుందండి. అదే 100 గుడ్లు తీసుకోండి. 100 గుడ్ల రేటే చెప్పాను. ఒక 2-3 నెలలుగా అయితే మాత్రం కోడిగుడ్డు రేట్లు అనేది చుక్కలు చూపిస్తున్నాయి. ఎందుకంటే సగటు మానవుడు కొనలేని, తినలేని పరిస్థితి కోడిగుడ్డు చేరుకుంది. ఎందుకంటే ఓన్లీ కోడిగుడ్డు ధర ఇక్కడ హోల్సేల్ మార్కెట్లోనే 7 అంటే ₹7.25 అమ్ముతుంటే, అదే మనకి హోల్సేల్ మార్కెట్కి వెళ్తే 8.5-9 రూపాయల వరకు కూడా విక్రయిస్తున్నారు. దీంతో అయితే మాత్రం కామన్ పీపుల్ అయితే కొనలేని, తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనకు ఓన్లీ ఎగ్సే కాదు, చికెను, మటన్ ధరలు అయితే మాత్రం అవి కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలని నియంత్రిస్తే కామన్ పీపుల్ అనే వాళ్ళు బతకడం అనేది ఈజీ అవుతుంది, లేకపోతే దుర్భరం అవుతుందని అయితే మాత్రం ఇక్కడ వర్గాలన్నీ కూడా సామాన్య మధ్య తరగతి వర్గాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.